జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల, నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇంటికి కంటిని నేనే, కంటను మంటను నేనే. ఇంటికి కంటిని నేనై, కంటను మంటను నేనై, మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై, రవినై శశినై
అమర్ హై. సుదీర్ఘంగా ఎలుగొండ నరసింహులు గారు హెడ్ కానిస్టేబుల్గా ఉండి గొల్లపల్లి గ్రామం లోపల జన్మించి మరి గ్రామంలో తన వంతు బాధ్యతగా సదా ఎల్లవేళల్లో ఎల్లప్పుడూ గ్రామం యొక్క సర్వతోముఖాభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉండి ప్రజల గుండెల్లో బంధువుల హృదయాలలో మరి వచ్చినటువంటి ఆత్మీయ కుటుంబ శ్రేణుల్లో పంచభూతాల సాక్షిగా తను నడయాడినటువంటి ఈ భూమి ఈ పరిసర ప్రాంతాలలో సదా ఎల్లవేళలో మనస వాచ కర్మన వారి పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ ప్రార్థిస్తూ అదేవిధంగా విచ్చేసినటువంటి ఆత్మీయ కుటుంబ శ్రేణులందరికీ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ మరి మానవత్వ పరిమళం మంచితనానికి మరో పేరు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం సేవ అనే దానికి ప్రతి అక్షరమనే ఆయుధమనే మరి గొల్లపల్లి సమస్త జన ప్రపంచనానికి మరి ఎంతో సేవలు అందించి చేదోడు వాదోడు వచ్చినటువంటి కీర్తిశేషులు ఎలుగొండ నరసింహులు గారు మన మధ్యలో నుండి దూరం అవ్వడం మనందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి భగవంతుడు వారు ఎక్కడో వెళ్ళిపోలేదు, భౌతికంగా దూరమైన వారి పవిత్రమైనటువంటి ఆత్మ ఇక్కడికి వెళ్ళి మనందరినీ చూస్తూ ఉంది, కలుస్తూ ఉంది, ప్రాధాయపడుతూ ఉంది. వేల వేల చుక్కల్లో నీవు ఏ చుక్కాల మాయలగొండ నరసింహులు చిన్ననాటి నుండి ప్రాణ సమానులైనటువంటి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఎంపీపీ నరసింహులన్న వారు అన్నదమ్ములుగా ఉండి మరి కీర్తిశేషులైనటువంటి ఎలుగొండ నరసింహులు గారు మన మధ్యలో నుండి దూరమైతే మరి శోకతత్వ హృదయాలతో కన్నీరు పర్యంతమైనటువంటి మనస్తత్వాలు కుటుంబ ఆత్మీయ శ్రేణులే కాబట్టి నిజంగా నిన్న కాక మనందరితో మాట్లాడి అనురాగం ఆత్మీయత అభిమానాన్ని పంచి ఎంతో ఘనమైనటువంటి కీర్తి పొంది అకాల మరణం చెందినటువంటి మరి ఎలుగొండ నరసింహులు గారి పవిత్రమైనటువంటి ఆత్మ ఏ లోకంలో ఉన్న శాంతి చేకూరాలని కోరుతూ మరి అన్నగారి గురించి కీర్తిశేషులు ఎలుగొండ నరసింహులు గారి గురించి మా రమేష్ అన్న ఒక అద్భుతమైనటువంటి పాట. హలో హలో రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా తెలిసుంట చెట్టంత నా కడుగును తెలిసుంట మాయన్న నరుసన్నను తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా
ప్రేమ నీవు ఎరుగవురా. జోహార్ ఎల్గొండ నరసింహులు గారు, జోహార్ జోహార్. బొమ్మల్లో నగొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదిటి రాతలు రాసెవో దేవదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. జోహార్ నరసింహన్న, జోహార్ జోహార్. బొమ్మల్లో నగొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదిటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. జోహార్ నరసింహన్న, జోహార్ జోహార్. జోహార్ నరసింహన్న, జోహార్ జోహార్. అమర్ హై నరసింహన్న, అమర్ హై అమర్ హై. ఈరోజు అభ్యున్నతికి అహర్నిశలుగా కృషి చేసి అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి కీర్తిశేషులు ఎల్లిగొండ నరసింహులు గారు మన మధ్య నుండి దూరమైన వారు భౌతికంగా దూరమయ్యారు, కానీ వారు చేసినటువంటి మంచి పనులు, వారు చేసినటువంటి దృఢ నిర్ణయమైనటువంటి గ్రామంలో ఎవరిని పలకరించినా చిన్న పెద్ద తేడా లేకుండా చిరునవ్వుతో, ఆత్మీయతతో, అనురాగంతో మరి అందరితోని కలిసిమెలిసి నడయాడినటువంటి కీర్తిశేషులు ఎల్లిగొండ నరసింహన్న గారు హెడ్ కానిస్టేబుల్గా వృత్తిరీత్యా చేసి ప్రజల కోసం చుక్కల్లో ఎక్కినాడు చక్కనోడు.
అయినటువంటి చిరస్మరణీయంగా చిరునవ్వుతోటి ఇంతమంది మేధావుల మధ్యలో అందరిని విడిచిపెట్టి మన మధ్యలో నుండి దూరమైనటువంటి కీర్తిశేషులు ఎలుగొండ నరసింహులు గారు పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని పెద్దల సమక్షంలో వారి సహృదయాలలో కొలువైనటువంటి మన ఎలుగొండ నరసింహులు గారు ఏ లోకంలో ఉన్న వారి పవిత్రమైనటువంటి ఆత్మకు సదా ఎలవెల్లో భగవంతుడు సద్గతి ప్రసాదించాలని కోరుతూ జోహార్ ఎలుగొండ నరసింహులు గారు అమర నిజంగా మానవత్వ పరిమళం మంచితనానికి మరో పేరైనటువంటి రాజపూర్ నరసింహన్న గారు మరియు యాదన్న పెంచిన యాదన్న గారికి మరి అదేవిధంగా ఇచ్చేసినటువంటి ప్రణయ్ చంద్రన్న గారికి రాజేంద్ర రెడ్డి సర్పంచ్ గారికి సర్పంచ్ సంఘం అధ్యక్షుల వారికి గౌరవ ఎంపీపీ శంకర్ నాయక్ గారికి శోకతత్వ హృదయాలతో మరి కీర్తిశేషులు ఈ యొక్క సంతాప సభను ఉద్దేశించి అన్నగారి కోసం ముక్కు మామయ్యకి 2 చేతులతో వెలుగొండ నరసింహులను ఉద్దేశించి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు వివిధ రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్న గురించి కొన్ని విషయాలు ఒక 10 నిమిషాల లోపలనే నరసింహ సార్ ఉద్యోగము వారు కుటుంబ యజమానిగా నిర్వహించినటువంటి పాత్ర గురించి వారి జీవిత విశేషాల గురించి కొన్ని విషయాలు మీతో వాళ్ళు పంచుకుంటారు. అందువల్ల కొద్దిసేపు మీరందరూ కూడా మౌనంగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన రాజాపూర్ ఎక్స్ ఎంపీ మన ప్రియతమ నాయకులు మనందరి ఆత్మ అభిమాని మరి వారు నరసింహ గారితో చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వారు
ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి బంధుమిత్రులు అందరినీ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. వారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ నరసింహన్న గారికి, జోహార్ నరసింహన్న గారికి, జోహార్ జోహార్, జోహార్ నరసింహన్న గారికి, జోహార్ జోహార్. వెలుగొండ నరసింహులు మన దశదిన కర్మ అంటేనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్, నాకు 10 సంవత్సరాలు, వారికి 10 సంవత్సరాలు, అప్పటి నుంచి ఫ్రెండ్. వాని పెళ్ళి, నా పెళ్ళి ఏది కానీ మేమిద్దరం లేనిది అసలు మా కుటుంబంలో, అంటే మా చుట్టాలలో కానీ మా కుటుంబంలో కానీ నేను ఉన్నా అంటే వాడు ఉన్నాడు, వాడు ఉన్నా అంటే నేను ఒక అంత పెద్ద మా ఇద్దరి బంధం అసలు జీర్ణించుకోలేకపోతున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెప్తున్నా, 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్, 40 ఏళ్ళు ఇద్దరం ఒక దగ్గర ఉన్నాం, ఒక కంచంలో తిన్నాం, ఒక దగ్గర పడుకున్నాం. ఏ ఆపద వచ్చినా ఇద్దరం వెళ్ళేవాళ్ళం ఎక్కడికైనా. అందరూ తాగుతారు, తాగుడు ఎవరు తాగరమ్మా, అందరు తాగుతారు. సభాముఖంగా చెప్తున్నా ఏమంటే మా అందరూ ఏమంటే తాగి ఏం తాగలే. ఆంధ్ర ఎక్కువ తాగిన వాళ్ళు చాలా మంది బతుకున్నారు. అది కాదు ఇక్కడ. కాకపోతే ఆయన కొద్ది షుగర్ ఉండే, ఆ షుగర్ కొద్ది కంట్రోల్ చేయకపోవడం వల్ల చనిపోయాడు అంతే తప్ప ఆయన మీద తాగిండని ముద్ర వేయకండి మా ప్లీజ్. ఎవరు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ చెప్తున్నా, తాగినని మీరు ముద్ర వేయద్దు. ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్. నువ్వు భార్య 20 ఏళ్ళకి వచ్చినావు, నువ్వు భార్యవు, కానీ నేను 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అంటున్నా. వాళ్ళ అమ్మా నాన్నను చూసినా, అక్క చెల్లెలను చూసినా, నిన్ను చూసినా, నీ పిల్లలను చూసినా, మీరందరూ కూడా నా భార్య పిల్లలు అందరూ చూసేది. కానీ ఎప్పుడు ఏంటంటే చాలా మటుకు ఏముందండి, అందరిలో ఏముందంటే తాగిండు చచ్చిపోయాడు. ఏం తాగిండు? నాకన్నా ఎక్కువ కూడా తాగలేడు, నాకన్నా ఎక్కువ తాగాలి చెప్తున్నా, నాకన్నా ఎక్కువ తాగాలి. కానీ కొద్ది షుగర్ అటాక్ ఉంది, నాకు అటాక్ లేదు, అంతే డిఫరెంట్, అంతే తప్ప ఏం లేదు. ఆ షుగర్ వల్ల మెడిసిన్ వాడకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అయింది తప్ప వేరే విషయం లేదని మీ అందరికి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ మొదలైన స్థానం బీచ్పల్లిలో మొదలైన స్థానం, బీచ్పల్లిలో కానిస్టేబుల్ AR కానిస్టేబుల్ ఉండే, అక్కడి నుంచి హైదరాబాద్ పోయి ఇక్కడ నుంచి ప్రతి నిమిషం ప్రతి నేను ఏమంటున్నట్టు ఒక 2 రోజులు మేమిద్దరం మాట్లాడకపోతే మళ్ళీ ఫోన్ చేసేవాడు. అన్నా ఏమైంది, అన్నా ఏమైంది, ఎందుకు మాట్లాడతలేవు, నాకు ఎవరున్నారన్నా, ఎవరు లేరు, నువ్వే అన్నా 2 రోజులు మాట్లాడకపోతే ఫోన్ వచ్చేది ఖచ్చితంగా వాడి నుంచి. నాకు అంత ప్రేమ. ఎందుకంటే వారికి నాకు కూడా 3 నెలలు డిఫరెంట్, 3 నెలలు డిఫరెంట్. 3 నెలలు పెద్దోడు, 3 నెలలు నేను చిన్న, అంతే. కానీ జీవితం ఏంటంటే అసలు భగవంతుడు ఏం ఒరువలేకపోయినా అర్థం కాలే. ఇల్లు ఇంకా 1 నెలలో చెప్తున్న దగ్గర, అన్న ఇల్లు ఓపెన్ చేయాలి, అన్న నువ్వు ఉండాలి, మొత్తం చూడాలి, ఇది చూడాలి. నేను ఉన్నాగా చూస్తా అన్న, బిడ్డ పెళ్లి చేద్దాం అంటే చేద్దాం రా, నేను ఉన్నా కదా నీకు ఎందుకు, నేను ఎప్పుడు సపోర్ట్గా ఉండేవాడిని. సరే ఏమున్నా ప్రతి ఆయన జాబ్ చేస్తున్న పొలిటికల్లో ఉన్నా కానీ ఎప్పుడు 24 గంటల భార్య కూడా ఎప్పుడు నన్ను తిట్టినా ఎన్నోసార్లు తిట్టింది ఆమె. ఎందుకంటే ఆయన పొలిటికల్, ఆయన జోలి నీకెందుకు, ఆయన ఫ్రెండ్షిప్ నీకెందుకు, నువ్వు ఆయన ఇడిచిపెట్టు. వాడి జీవితంలో ఎప్పుడు నిన్నని ఇడిచిపెట్ట కానీ నా ఫ్రెండ్ని ఇడిచిపెట్టదని చెప్పిండు. ఎందుకంటే అది చాలా మంది ముందులో చెప్పిండు ఈ వర్డ్. నా ఫ్రెండ్ అంటే ఒక స్నేహితుడు అంటే అర్థం వాడు. ఎందుకంటే భార్యనే ఇడిచిపెట్టి, ఈ రోజులు ఏమంటే భార్య పిల్లలే ముఖ్యం అనుకునే ఈ సమాజంలో వాడు నిన్నైతే ఇడిచిపెడతా కానీ నా ఫ్రెండ్ని ఇడిచిపెట్ట, స్నేహాన్ని ఇడిచిపెట్టదనే గొప్ప వ్యక్తి ఈ నరసింహ. అసలు చనిపోయినంటే ఇంకా కూడా నమ్మబుద్ధి అయితే లేదు. కానీ ఏం చేస్తాం, కర్మ, దేవుడు విధిరాతగా విధిరాతని ఎవరు తప్పించుకోలేడు, దాంట్లో చనిపోయాడు. కానీ మీ కుటుంబానికి గున్నమ్మ ఎప్పుడు కానీ మీ కుటుంబానికి మీరు చెడ్డోడు వాళ్ళుగా ఉంటాం, బాధపడాల్సిన అవసరం లేదు. మీ కొడుకుని బిడ్డ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసే బాధ్యత మాది, మేము తీసుకుంటాం ఖచ్చితంగా మీ అందరినీ. ఎందుకంటే మీరు వాళ్ళు లేని బాధ మేము తీరుస్తామని, ఎందుకంటే అత్యంత ప్రాణ స్నేహితుడు కాబట్టి వాళ్ళు లేని బాధ మీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ మీ అన్నింటిలో చేదోడు కాదు ఉంటాం, మిమ్మల్ని ఖచ్చితంగా మేము చూసుకుంటామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఎంత చెప్పినా తక్కువే, అంతే నా ఫ్రెండ్కి. వస్తువు కూడా కోల్పోతే ఆ వస్తువు విలువ తెలుస్తుంది అని చెప్పేసి, అందువల్ల తను సమాజానికి ఏ విధంగా చేసిండు, బంధుమిత్రుల్లో ఏ విధంగా ఉన్నాడు అని నరసింహులు గారు చక్కటి విషయాలు చెప్పిండ్రు. నా పేరు నరసింహులు, చాలామందికి తెలుసు అనుకుంటా. నేను గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. సుజాత స్వయాన మా అన్న కూతురు, ఆమెను మేమందరం గున్నం అంటుంటాం. నరసింహులు నాకు మొదటగా పెళ్లి కాక ముందే తన పరిచయం.
91 ఆ ప్రాంతంలో నేను డిగ్రీ జడ్చర్లో డిగ్రీ చేస్తుంటే తను హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. వాలీబాల్ మంచి బ్రహ్మాండమైనటువంటి వాలీబాల్ ఆడేవాడు. నేను SFI స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ హాస్టల్కి వెళ్ళినప్పుడు అన్న అన్న అని నా వెంబడి తిరిగేవాడు. విధంగా ఒక ఖచ్చితమైనటువంటి మనిషి, చురుకైనటువంటి వ్యక్తి, ఆటల్లో పాటల్లో ముందున్నటువంటి వ్యక్తి. నాకు అట్లా పరిచయము. ఆ తర్వాతనే మా సుజాత అనుకు వాళ్ళు సంబంధాలు కుదరడం, ఆమె పెళ్లి జరగడము, ఈ తర్వాత పరిణామాలు ఇవన్నీ జరిగినాయి. సరే, ఉద్యోగం వృత్తి కూడా తను చేసినటువంటి ఎక్కడ చేసినా వృత్తి ధర్మాన్ని చాలా కరెక్ట్గా చేసిండు అనేది వాళ్ళ స్నేహితులు చెప్తూ ఉంటారు. బంధువులలో కూడా ప్రేమ అభిమానాన్ని చాలా పంచిండు. ఒక వాస్తవం కాడికి మా నరసింహులు అన్నట్టు చిన్న ఒక సమాజంలో ఎట్లుందంటే ఒక మనిషి 100 మంచి పనులు చేసి ఒక్కటి చెడు పని చేసిండు అనుకో, ఈ 100 మనిషిపోయి 99 మనిషిపోయి ఆ ఒక్కటి తీసుకొని ముందుకు తెస్తుంది ఈ సమాజం. నిజంగా నరసింహులను ఆ ఒక్క కోణం నుంచి చూసారు ప్రతి ఒక్కరు, నేను కూడా గమనించిన. ఆ ఒక్క కోణం తీసి పట్టుకెళ్తే నరసింహ లోపల ఏం మైనస్ లేవు. చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, చాలా అభిమానం కలిగినటువంటి వ్యక్తి. కుటుంబాలు ఎవరైనా బంధువులు వస్తే తన ఉన్నా లేకున్నా దిల్దారుగా ఖర్చు పెట్టే స్వభావం కలిగినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి లేకపోవడం కుటుంబానికి, మా బంధువర్గానికి లోటే. కానీ పోయిన వ్యక్తిని మాత్రం తీసుకురాలేము. కానీ ఉన్నటువంటి వాళ్ళకు మనం మానసికంగా ధైర్యం ఇచ్చి వాళ్ళకు మనోధైర్యాన్ని నింపి మనము కూడా అవసరం ఉన్నంత మేరకు మా నరసింహుడు అన్నట్టు, మా అల్లుడు అన్నట్టు అందరం కూడా వాళ్ళకు చేదోడు వాదుడుగా ఉండాలి. మరి అందరం ఆ విధంగా ధైర్యం ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి మంచి విషయాలు మీరు మాట్లాడినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు చివరిగా కోడిగల్ యాదన్న 2 మాటలు మాట్లాడతారు. రండి. మన కోడిగల్ యాదన్న గారు మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు, మన దళిత బహుజన నేత మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈరోజు వారు దశదిన కార్యక్రమంలో పాల్గొనడం అనుకోరు. ఎందుకంటే వాళ్ళ పరిచయం అయినా సరే వాళ్ళ పలుకులు ఎప్పుడు అన్నా అనేది ఎవరిని కూడా కించపరిచినట్టు ఎక్కడ రూపడలే నా దృష్టిలో. ఒకరు బాధ పెట్టడే కానీ మనిషి బలంగా ఉన్నా కానీ సరే ఒక బాధ పెట్టే గుణం వారు లేని వ్యక్తి నరసింహ. ప్రేమ, అభ్యత, మంచితనం ఇవి వ్యక్తులైనా సరే మనకు దూరమైనాకనే మన ఎప్పుడు వచ్చేది మంచితనం, చెడ్డతనం. మరి నరసింహ గారు ఉద్యోగస్తుడైనా సరే ఒక మంచితనంలో తీసుకొని పోతున్నారు. అది డబ్బు పెడితే వచ్చేది కాదు, ఎంతో 100 మందికి తాపితే వచ్చేది కాదు, పైసలు మనతో వచ్చేది కాదు. తన నడవడికెళ్ళి వచ్చేదే మంచితనం. వారు మనతో ఈరోజు దూరమైండు. మరి ఇంతమంది అభిమానులు, చుట్టాలే కానీ మరి బంధువులే కానీ మేమందరం ఫ్రెండ్షిపే కానీ ఆయన మీద అభిమానంతో, ఆ కుటుంబం మీద అభిమానంతో వాళ్ళ తల్లి తండ్రి ఆయనకున్న అక్కచెల్లెలు ఎవరైతే 2 ఉన్నారో మరి నాగమ్మ తల్లి ఈయన కొద్ది ఎక్కువ ధైర్యవంతురాలు, చాలా ధైర్యవంతురాలు. వార్డు నెంబర్గా చేసింది. హనుమాన్ గుడి కాడనే కానీ గ్రామ పంచాయతీగా నిలబడితే ఆమె ధైర్యం చూసేవారు గట్టిగా మాట్లాడకూడదు. అట్లాంటి కుటుంబంలో ఆ తల్లికి పుట్టిన నరసింహ గారు వాస్తవంగా మొదటిసారి ఇంతకుముందు మొన్న ఇబ్బంది కలగకుండా ఒకసారి జరిగింది. వాళ్ళ సత్యమని సుజాత గారు డిప్యూటీ సర్పంచ్ ఉండి కూడా మన ఊరికి వెళ్ళి ఒక ఓసీ సర్పంచ్ ఉంటే డిప్యూటీ సర్పంచ్ అయింది. మరి డిప్యూటీ సర్పంచ్ కూడా పోయే పరిస్థితి అవిశ్వాసం పెట్టారు. నరసింహ నాకు 10 సార్లు ఫోన్ చేసింది. మరి ఆ కుటుంబం ధైర్యమేమో ఆమె కోర్టుకి వెళ్ళి తెచ్చి డిప్యూటీ సర్పంచ్గా మళ్ళీ మొన్నటి వరకు కొనసాగింది. ఇబ్బంది ఉన్నాయి. 12 మందిలో 11 మంది అక్కడనే ఉన్నారు, సర్పంచ్ అక్కడనే ఉన్నారు. లక్ష్మణ్ సార్ తనకి
మాట్లాడి బాధ చెప్పినాం. టీఆర్ఎస్ భవన్లో మాట్లాడి 10-12 మంది వార్డు మెంబర్లు తీసుకుపోయి ఈ మంది తీసుకుపోయి టీఆర్ఎస్ భవన్లో దాదాపు 2-3 గంటలు లక్ష్మణ్ సార్ మాట్లాడారు. మరి ఆమె కొనసాగించింది. మన నుంచి మరి మొన్న హాస్పిటల్ పడ్డప్పుడు కూడా నర్సింగ్లో పోయి నేను కూడా ఇద్దరం కలిసి పోయి యశోద హాస్పిటల్ కేర్ హాస్పిటల్లో ఉంటే ఇద్దరం పోయి పలికించినాం. వాస్తవంగా నరసింహన్న ఆయన మీద ఫ్రెండ్షిప్ ప్రేమ ఉన్నందుకు సాదాప్త నేను అనుకుంటున్నా వాళ్ళ ఊళ్ళో కూడా ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులకు పని చేయకుండా గర్వించాలి. ఒక మిత్రుడు పోతుంటే డబ్బుల కాడ నుంచి వాళ్ళ పోలీసు శాఖతో మాట్లాడి పైసలు లేకుంటే 5 లక్షల రూపాయలు లోన్ రూపకంగా తీసుకొని ఏదో రెడ్డి ఉన్నాడు బరా గోపాల్ రెడ్డి గారు శాశక్తిలో బతకడానికి కోసం ప్రయత్నం చేశారు. మీరు నిమ్స్కి అయితే పంపింది రూపాయలు లేకుండా సరే నేను ఎందుకు చూసుకుంటా అంటే చెప్పారు. మరి భగవంతుడు నిమ్స్ హాస్పిటల్కి పోయినాక కూడా మరి బతుకుతాడు అనుకున్నాడు కాబట్టి మన నుంచి దూరమైండు. ఆ దూరమైన వ్యక్తికి భగవంతుడు అతన్ని మంచిగా చూడాలంటని చెప్పి కోరుకుంటూ ఆ కుటుంబాన్ని కూడా నువ్వు ఎప్పుడు ఆశీర్వదించాలంటని చెప్పి పైన ఉండగానే సరే ఆ కుటుంబాన్ని ఒకసారి చూసుకోవాలని చెప్పి భగవంతుడు ప్రార్థించు ఈ అవకాశం ఇచ్చిన నర్సింహ కుటుంబానికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి సార్ గారు తమ మూల్యమైన అర్పించుకుంటున్నాను చెప్తున్నా. నా పేరు సబ్ ఇన్స్పెక్టర్ సిఎం సెక్యూరిటీ. మా ఆధ్వర్యంలో ఈయన డ్యూటీ 5 years చేసిండు యాజ్ ఏ డాగ్ హ్యాండలర్గా. కానీ మాట మీద నిలబడే మనిషి, మంచి తెలివితేటలు, మంచి సర్కిల్, 10 మందికి సంపాదించుకుంటే ఒక్కసారి మాట్లాడిందంటే వాడు అనేది చాలా ఫ్రీగా ఉంటాడు. చాలా మంచి అక్కడ అనేది మేము ఒక అమ్మవారిది బోనాలు చేస్తే మొత్తం అనేది వీళ్ళ అరేంజ్మెంట్స్ ఉంటుండే దాదాపు. అయితే ఇంకొకటి నరసింహది తెలియదు, వేరేది మిడ్ నేమ్ ఉంది హైదరాబాద్లో స్టార్ట్ అవుతుండే. కానీ ఇది తీరాన్ని లోటు జరిగిపోయింది. ఏదైతే కాకూడదో అది జరిగిపోయింది. ఇది అంతా విధి రాత. ఇది దీనికి మనం ఎవరి చేతిలో ఏం లేదు. అతని చేతిలో ఏమున్నదంటే వెలుగొండ నరసింహన్న నీవు మదిలో ఉన్నావో. జోహార్ నరసింహన్న గారు, జోహార్ జోహార్. అమర్ హై నరసింహన్న గారు, అమర్ హై అమర్ హై. అన్నా నువ్వు యాదిలున్నావో నరసింహన్న నీవు మదిలో ఉన్నావో. అన్నా నువ్వు యాదిలున్నావో నరసింహన్న నువ్వు మదిలో ఉన్నావు. సాలింటి బట్టతోని నేనెళ్ళిపోతా ఉన్నా. జోహార్ నరసింహన్న గారికి జోహార్ జోహార్. కుమరిటి కుండతోని సాలింటి బట్టతోని రామ రఘురామ రామ బాలి. నేనెళ్ళిపోతా ఉన్నా. రామ రఘురామ రామ బాలి. నాకతో ముగిసినదో రామ రఘురామ రామ బాలి. తన డబ్బుతోని రామ రఘురామ రామ బాలి. గాదికి పోతా ఉన్నా. రామ రఘురామ రామ బాలి. తన డబ్బుతోని రామ రఘురామ రామ బాలి. గాదికి పోతా ఉన్నా. రామ రఘురామ రామ బాలి. చెట్టు కట్టము నాదంతో రామ రఘురామ రామ బాలి. నేను చేరుకుంటున్నా. రామ రఘురామ రామ బాలి. మళ్ళీ రాబోను రామ రఘురామ రామ బాలి. బంధువులారా. రామ రఘురామ రామ బాలి. కట్ట ముగిసినదో రామ రఘురామ రామ బాలి. విడోడు వచ్చినాడా. రామ రఘురామ రామ బాలి. నన్ను తీసుకపోను రామ రఘురామ రామ బాలి. వానెడు తగ్గినదా.
ఇంటికి ఉత్తరాన ఊడల మర్రున్నదా ఊడల మర్రి కింద ఆరడుగుల నీడనా వెళ్ళిపోతా ఉన్నా పిల్లలు
తేజస్సుని రూపమా తేజస్సుని నిజమా సింగమోలే నడకనా మంచి చేసే మనసన్నా నడకడి నేర్పినన్నా అయ్యో దయగల్ల నరసింహన్నా దయగల్ల నరసింహన్నా అయ్యో మంచి పేరు నీదన్నో చేనెంట వస్తావన్నా చెంట వస్తావన్నా వాగంట వస్తావన్నా వంకెంట వస్తావన్నా అయ్యో దయగల్ల నరసింహనే ఎప్పుడు వస్తావన్నా మాయన్న నరసింహులో జోహార్ నరసింహన్న గారికి జోహార్ జోహార్ నెలవుకి పొద్దే పొడిసిందో మాయన్న మళ్ళీ ఎప్పుడు వస్తావే నరసింహన్న గుల్లపల్లిలో పొద్దు పొడవన్నట్టుందన్నా నరసింహులు గుల్లపల్లిలో పొద్దు పొడవన్నట్టుందన్నా నరసింహులు నీరాగపై పొద్దు మాయమైతున్నదన్నా నరసింహులు గుల్లపల్లిలో పొద్దు పొడవన్నట్టుందన్నా నరసింహులు నీరాగపై పొద్దు పొడవన్నట్టుందన్నా నరసింహులు గొల్లపల్లిలో పొద్దు పొడవన్నట్టున్నా నరసింహులు నీరాగపై పొద్దు దాచుకుంటున్నా నరసింహులు గొల్లపల్లిలో పొద్దు పొడవన్నట్టున్నా నరసింహులు నీరాగపై పొద్దు దాచుకుంటున్నా నరసింహులు పచ్చని పల్లె శనక